పురాణ ఇతిహాసాల వర్ణనతో పరమ పవిత్రతను సంతరించుకున్న అష్టాదశ శక్తి పీఠాలను ఏకకాలంలో ఒకే దగ్గర దర్శనం చేసుకోవచ్చు. కృత యుగం ముందు శివ పురాణంలో సతీదేవి గురించి తెలుసుకోవడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. దక్ష యజ్ఞంలో దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు. అంతలోనే సతీదేవి ఎంతో అందంగా ఆడంబరంగా తయారై వస్తుంది. అక్కడ ముక్కోటి దేవదేవతలు అందరూ అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. తన భర్త అయిన పరమేశ్వరుడు మాత్రం ఉండడు. దక్షుడు దేవదేవతలందరినీ పిలిచి పరమేశ్వరుని పిలవకపోగా సతీదేవికి అయితే చాలా కోపంతో అయితే ఉంటుంది. పుట్టింటి నుంచి తన భర్తకు జరిగిన అవమానం భరించలేక సతీదేవి తన ఎడమ కాలి బొటనవేలితో అగ్నిని పుట్టించుకొని అగ్నిలో తన శరీరాన్ని వదిలేస్తుంది. సతీదేవి శరీరం కాలుతుండగా పరమేశ్వరుడు వచ్చి తన భుజాలపై నుంచి శివతాండవం చేస్తూ ఉంటాడు. కోపంతో శివతాండవం చేస్తూ ఉండగా దేవదేవతలు భయపడి విష్ణువుకి ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళ మొర విన్న విష్ణువు తన శంకుచక్రాన్ని విసిరి 51 భాగాలుగా సతీదేవిని అయితే చేస్తూ ఉంటాడు. తన ముఖ్య భాగాలు 18 స్థలాల్లో పడగా అవే అష్టాదశ పీఠాలుగా ఏర్పడ్డాయి. కొన్ని పీఠాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నందున అక్కడికి భక్తులు వెళ్ళలేని వాళ్ళకి మన తెలంగాణలో సిద్దిపేట జిల్లా అయిన కొండపాక విలేజ్లో అయితే అష్టాదశ పీఠాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారులను దర్శించుకునే ముందు మనకు వినాయక స్వామి వారిని దర్శించుకొని అన్ని పీఠాలను అయితే దర్శించుకుందాం. ధనం ధాన్యం పశుం బహు భక్తిలాభం సంవత్సరం దీర్ఘమాయు. ఇక్కడ గణనాథుని దర్శించుకున్నట్లయితే ఘనంగా విజయాలు సాధిస్తామనైతే భక్తులు కొలుస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మొదటిగా శ్రీలంకలోని శంకరీదేవి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అక్కడ సతీదేవి కాలు గజ్జ పడినట్టు పురాణాల్లో తెలుసుకోవచ్చు. ఈ ఆలయం శ్రీలంకలోని ట్రోకోమాలి పట్టణంలో ఉంటుంది. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ దాడుల్లో గుడి ధ్వంసమైనట్టు తెలుస్తుంది. 2005లో శ్రీలంక ప్రభుత్వం పునర్నిర్మించడం జరిగింది. అలాగే రెండో పీఠమైన కామాక్షి పీఠం కూడా చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడినట్లు పురాణాల్లో ఉంటుంది. ఈ కామాక్షి పీఠం ఎంతో మహిమగల పీఠంగా పిలుస్తూ ఉంటారు. అలాగే ఇది తమిళనాడులో ఉంటుంది. అలాగే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి వారు అయితే దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారికి కుజా దోషములు తొలగిపోవడానికి ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే శృంఖలాదేవి శక్తిపీఠం అయితే మనకు దర్శనమిస్తుంది. అమ్మవారి ఆలయం పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. అక్కడ సతీదేవి ఉదర భాగం పడినట్లు చరిత్రలో ఉంటుంది. అక్కడ అమ్మవారిని సంతానదేవిగా కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే చాముండేశ్వరి శక్తిపీఠం అయితే మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అక్కడ సతీదేవి తల వెంట్రుకలు పడినట్లు పురాణాల్లో ఉంటుంది. చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మిక. అమ్మవారి ఆలయం వచ్చేసి కర్ణాటకలోని మైసూరు ప్రాంతంలో అయితే ఉంటుంది. అమ్మవారి వెంట్రుకలు వచ్చేసి చాముండి పర్వతంపై పడినట్లు పురాణాల్లో ఉంటుంది. తర్వాత జోగులాంబ శక్తిపీఠాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం తెలంగాణలోని అలంపూర్ ప్రాంతంలో అయితే ఉంటుంది. అక్కడ సతీదేవి దంతాలు పడినట్లు చరిత్రలో ఉంటుంది. అలాగే పై దవడ భాగం అలంపూర్లో పడినట్లు పురాణాల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరికొద్ది ముందుకు వచ్చినట్లయితే శ్రీ భ్రమరాంబిక శక్తిపీఠాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో ఉంటుంది. ఇక్కడ సతీదేవి కంటి భాగం పడినట్లు పురాణాల్లో తెలుసుకోవచ్చు. భ్రమరాంబిక శక్తిపీఠాన్ని దర్శించుకున్నట్లయితే బాధలు తొలగిపోతాయని భక్తుల గట్టి నమ్మిక. అలాగే మహారాష్ట్రలోని కొల్లాపూర్ శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠం ఎంతో ప్రత్యేకమైంది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డట్టు చరిత్రలో తెలుసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి పాదాలపై సంవత్సరానికి 3 సార్లు సూర్యకిరణాలు అయితే పడుతూ ఉంటాయి. సూర్యకిరణాలు పడ్డ మాసంలో అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులకు గాను మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మహారాష్ట్రలోని మహర్ శ్రీ ఏకవీరాదేవి శక్తిపీఠం చాలా ప్రత్యేకమైనదిగా చెప్తూ ఉంటారు. ఇక్కడ సతీదేవి కుడి చేయి పడినట్లు చరిత్రలో అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శత్రుదోషాలకు గాను అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే వీరభద్ర స్వామివారు, కాలభైరవ స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ ఆలయ మూల వ్యవధిగా మనకు కాలభైరవ స్వామివారు, వీరభద్ర స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు.
అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు మహంకాళి శక్తి పీఠం అయితే మనకు దర్శనం చేసుకోవచ్చు. అక్కడ సతీదేవి పై పెదవి పడినట్లు చరిత్రలో తెలుసుకోవచ్చు. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. జై వాసవి మాతాకి జై జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి జై లలితా మాతాకి జై లలితా మాతాకి జై. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే పురోహితికా దేవి శక్తిపీఠం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఉంటుంది. అక్కడ సతీదేవి పీఠ భాగం పడినట్లు చరిత్రలో తెలుసుకోవచ్చు. సతీదేవి అష్టాదశ శక్తి పీఠాలను అన్నిటినీ ఒకే దగ్గర దర్శించుకోవాలంటే మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విలేజ్లో అయితే ఉంటుంది. తప్పకుండా రావచ్చు. శివ పురాణంలో చూసుకున్నట్లయితే ఎవరైతే అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకుంటారో వారికి మోక్షం కలుగుతుందని తెలుసుకోవచ్చు. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు గిరిజాదేవి శక్తిపీఠం అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే సతీదేవి నాభి భాగం పడినట్లు చరిత్ర చెబుతుంది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మాణిక్యాంబ దేవి శక్తిపీఠం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ద్రాక్షారంలో ఈ ఆలయం ఉంటుంది. అక్కడే సతీదేవి కనత భాగం పడినట్లు చరిత్ర చెప్తుంది. అలాగే అమ్మవారిని దర్శించుకున్న తర్వాతగా కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మాధవేశ్వరి శక్తిపీఠాన్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడ సతీదేవి కుడి చేతి 4 వేళ్ళు పడినట్లు చరిత్రలో తెలుసుకోవచ్చు. అక్కడ సూర్యుడు అమ్మవారిని ఆరాధించినట్లు చరిత్రలో తెలుసుకోవచ్చు. సూర్యుడు ఆరాధించినందుకు గాను భాస్కర క్షేత్రంగా పిలుస్తారు. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే వైష్ణవీదేవి శక్తిపీఠాన్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడే సతీదేవి శిరస్సు పడినట్లు చరిత్ర చెప్తోంది. ఈ ఆలయం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రాలో అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మంగళగౌరి శక్తిపీఠాన్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడే సతీదేవి వక్షోజాలు పడినట్లు చరిత్ర చెప్తోంది. ఈ అమ్మవారి శక్తిపీఠం అయితే మనం బీహార్లో చూడొచ్చు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే శ్రీ విశాలాక్షి శక్తిపీఠాన్ని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడ సతీదేవి మణికట్టు పడినట్లు చరిత్ర చెప్తోంది. అక్కడ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటామని భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే చివరిగా చూసుకున్నట్లయితే శ్రీ సరస్వతి అమ్మవారి శక్తిపీఠాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు. సరస్వతి అమ్మవారిని ఫోటో తీయకూడదని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి మేము చూపించలేకపోయాము, క్షమించగలరు. ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం రోజు అయితే కుంకుమ పూజలతో అనేక అవతారాలకు గాను ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని అయితే 2023లో అయితే నిర్మించడం జరిగింది. సిద్దిపేటకు చెందిన గట్టు రామరాజేశ్వర గారి సంకల్పంతో ఈ గుడి నిర్మాణం ప్రారంభోత్సవం జరిగింది. కేవి రమణాచార్యులు గారు అధ్యక్షులైన నాగరాజు గారితో ఈ ఆలయ నిర్మాణం కొనసాగింది. అలాగే ఈ ఆలయ నడిబొడ్డునైతే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అయితే మనకు దర్శనమిస్తుంది. ఈ రామలింగేశ్వర స్వామి మనకు ఆకుపచ్చ రంగంలో అయితే దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని మరకత లింగంగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడ మరకత లింగాన్ని దర్శనం చేసుకున్నట్లయితే చెడు కర్మలు తొలగిపోయి దేహశుద్ధి కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకున్న తర్వాత మరకత లింగాన్ని దర్శించుకున్నట్లయితే సమస్త దోషాలు తొలగిపోతాయని గట్టి నమ్మిక. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నిధనవతయే నమః నిధనవదాంతికాయ నమః మోక్షాయ మోక్షలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః హరాయ నమః హరలింగేశ్వరాయ నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పజే సమర్పయామి. ధూపదీప నైవేద్య ప్రచారాధయేదు కర్పూరనాదయామి. అఘోరేభ్యో దఘోరేభ్యో భాగవతేభ్యః సర్వేభ్యో ధర్మసర్వేభ్యో నమస్తే.
ब्रह्मदेघंहवाहवहे कविं कवेनामतमस्त्रवस्त्रवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्चिन्वन्नोत्रिभिस्सेदसाधनो श्रीमहागणपतये नमः। ॐ देवीं वाजजनयन्त देवास्ताहं विश्वरूपापसभो वदन्ते सा नो मन्त्रेश्यामोऽत्यदुहानाधेनर्माणुनपदस्तुतैतो अयं मुहूर्ताः शुभमुहूर्त अस्तु। मम ईश्वरदेवालयसन्निधौ शुभतिथौ यजमान्यगोत्रोद्भवस्य यदृशगोत्र रामलिङ्गेश्वर सम्पूर्णः करुणाकटाक्षमनोवाञ्छाफलसिद्धिरस्तु। शतकीर्तिमा शतयोध्यमा शतमा आनन्दीर्घमायुरस्तु अकण्ठमनोवाञ्छाफलसिद्धिः शतमयोषणं ओम मगालं तुहरणं सर्वव्याधिनाशनं मा रामलिंगेश्वर संप्रीत्वा पुनर्जन्मन विद्यते। ఇక్కడ శక్తి పీఠాలను దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత మనకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం. ఇక్కడ పెళ్ళిళ్ళు కాక బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే కళ్యాణాలు జరుగుతాయని ఇక్కడ పూజారులు అయితే చెప్పడం జరిగింది. శ్రీ శ్రీదేవి భూదేవి సమేతగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి అలంకరణతో ఎంతో అందంగా మనకు 6 అడుగులు దర్శనమిస్తూ ఉంటారు. ఆలయానికి వెళ్ళే దారిలో మనకు ఇక్కడ హనుమాన్ దేవస్థానం ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి పూజలో పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా వివాహాలు అయితే జరుగుతాయని ఇక్కడ భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. కళ్యాణ బలం లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి ప్రత్యేక పూజలు అయితే చేయించుకోండి. అలాగే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు పిరమిడ్ గోశాల అయితే చాలా ప్రత్యేకమైంది. ఈ పిరమిడ్ గోశాలలో అయితే మనకు కపిల ఆవులు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. వాటికి ప్రత్యేక పూజలు కూడా సమర్పించవచ్చు ఎలాంటి టికెట్ లేకుండా. ఈ పిరమిడ్ గోశాలలో అయితే మనకు 3 రకాల కపిల గోమాతలు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ గోశాలలో అయితే మనకు కృష్ణుడు అయితే దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకొని మన గోమాతల దగ్గరికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా మనం ఇక్కడ పిరమిడ్ గోశాలకు అయితే వచ్చేసాము. ఇక్కడ గోశాల గురించి మనం కొన్ని విషయాలు అయితే మనం సార్ ఇక్కడ ఉండి అన్ని విషయాలు అయితే చూసుకుంటారట. మనం ఇక్కడ ప్రత్యేకమైన ఆవులు కూడా మనకు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. నా పేరు బొమ్మకంటి శ్రీనివాస్. నేను సికింద్రాబాద్లోని ఆంధ్ర భూమిలో పనిచేశాను. మా మిస్సెస్ వచ్చి బొమ్మకంటి పద్మ. 2014లో ఆమె ధ్యానం చేసుకుంటున్న గోమాతను కాపాడుమని ఆమె లోపల ఇన్నర్ మెసేజ్ వస్తే ఇక్కడ రమణాచారి ఇక్కడ ఆనంద నిలయంలోని రమణాచారి గారు చైర్మన్ గా ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చి ఇలా నాకు ఇన్నర్లో అనిపిస్తుంది గోశాల నేను మెయింటైన్ చేస్తానంటే సరే అని గోశాల కట్టిపేయటం జరిగింది. పిరమిడ్ మా మిస్సెస్ వచ్చి పద్మ గారు ఒక పిరమిడ్లో 8 గంటలు కూర్చొని ధ్యానం చేస్తుండే. ఒక సిట్టింగ్ అలా కూర్చున్నప్పుడు ఆమెలో గోమాతను కాపాడు అనే మెసేజ్ వస్తే వీడికి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి గోశాల పిరమిడ్ ఆకారంలో గోశాల మనుషులు పిరమిడ్లో చేస్తే బయట 3 గంటలు కూర్చొని ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ తీసుకుంటారో పిరమిడ్లో 1 అవర్ చేస్తే అంత ఎనర్జీ తీసుకుంటారు. కాబట్టి మనుషులకే కాకుండా గోమాతల కోసం ఆవుల కోసమే పిరమిడ్ ఆకారంలో గోశాల కట్టిపేయడం జరిగిందండి. ఇక్కడ మన గోశాల ఆవులు కూడా మనం చాలా దూరం నుంచి అయితే తీసుకొచ్చారని చాలా మంది చెప్తున్నారు. కొన్ని విషయాలు చెప్తారా? ఇక్కడ 3 ఆవులు ఉన్నాయండి, ప్రత్యేకమైనవి కపిల ఆవులు. ఒకటి వచ్చి శ్వేత కపిల, కామధేను అంటారు. ఇది కన్ను రెప్పలు వైట్, మూతి, నాలుక, చెవుల వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, గిట్టలు, తోక అంతా వైట్ ఉంటుందండి. కామధేను అనగా అందరికి తెలిసిందే. దేవతల వద్ద
ఉంటుంది. దేవతా స్వరూపురాలైనటువంటి ఈ గోమాతలు ఎక్కడ కూడా అరుదుగా చాలా కోట్లల్లో ఒకటిగా ఉండే గోమాతలు ఇక్కడ ఉన్నాయండి. ప్రత్యేకంగా మరి రెండు దీన్ని పూజ చేసుకుంటే చాలా చాలా శ్రేష్టమండి. కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ఓకే. ఇది సుమన్ టీవీ వాళ్ళు ఏం చేశారంటే ఈ 3 కపిల ఆవుల కోసం యూట్యూబ్లో పెడితే బెంగళూరు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, కాకినాడ, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ ఇలా దూర ప్రాంతానికి వచ్చి ఫస్ట్ మొక్కేసి వెళ్తున్నారు. తర్వాత పూజలు కూడా చేసుకుంటున్నారండి. వాళ్ళ కోరిన కోరికలు, పిల్లల చదువులు కానీ, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఫారెన్కు విదేశాలకు వెళ్ళాలన్నా ఇలా వీటి పూజ చేసుకొని కోరికలు నెరవేరుతున్నాయండి. ఇంకా మరో 2 ఆవులు కూడా చూపిస్తారా సార్ మాకు? చూపెడతాను. ఆవుల గురించి కూడా మనకు చాలా విషయాలు తెలియజేయాలి మీరు. ఓకే సార్, రండి ఫ్రెండ్స్. ఇది స్వర్ణ కపిల అండి. ఓకే. కన్ను రెప్పి ఎన్నికలు స్వర్ణ కపిల అంటారు. ఇది కన్ను రెప్పలు గోల్డ్, మూతి, నాలుక, చెవుల వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, గిట్టలు, తోక అంతా గోల్డ్ అండి. ఇది సంపదలు, ఐశ్వర్యాలు ఇస్తుంది. ఇది కూడా కోట్లలో ఉంటుంది. స్వర్ణ అంటే సంపదలు చాలా రేర్ గా ఉంటాయి, మొత్తం గోల్డ్ కలర్. అవును. కాబట్టి దీన్ని కూడా పూజ చేసుకుంటే చాలా చాలా శ్రేష్టమండి. ఇది 2వ ఆవు. ఇంకొకటి 3వది నల్లది. శ్యామ కపిల అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే కను రెప్పలు బ్లాక్, మూతి, నాలుక, చెవుల వెంట్రుకలు, కొమ్ములు, బాడీ, గిట్టలు, తోక అంతా బ్లాక్ అండి. మొత్తం కూడా బ్లాక్ ఉంటుంది. శ్యామ అంటే పితృదోషాలు, తాతలకు దోషాలు, అరిష్టాలు, మనం తిథులు పెట్టకపోతే, ఇయర్లీ సెరమనీ చేయకపోతే ఆ దోషాలు ఉంటాయండి. వీటిని పూజ చేసుకుంటే చాలా దోషాలు పోతాయండి. భక్తులు ఏ రోజు అధిక సంఖ్యలో వస్తుంటారు? ఇది ప్రతిరోజు చేసుకోవచ్చండి. దీనికి 365 రోజులు. తినకముందు, తిన్న తర్వాత, వారం, వర్జ్యం, తిథి, నక్షత్రం ఏం లేదండి. 365 రోజులు ఎప్పుడైనా పొద్దున 7 నుంచి సాయంత్రం 7 గంటల లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఓకే. భక్తులు మరి అధిక సంఖ్యలో మనకు విరాళాలు కూడా ఎవరైనా ఇస్తున్నారా స్వామి? ఇస్తుంటారు. గోమాతలకు మనకు తెలుసు 3 దేవతలు ఉంటారు. వీటికి కూడా వాళ్ళకు తోచినంత భక్తులు తినిపించి వాళ్ళ సంతోషం కొంది ఎంతైనా ఇవ్వచ్చండి. దీనికి ఇంత అంత ఇది కమర్షియల్ కాదండి. వాళ్ళ సంతోషం కొద్ది ఎంత అయినా ఇవ్వచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం పిరమిడ్ గోశాలకు అయితే వచ్చేసాం కదా. చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆవులు చూడండి, చాలా ప్రత్యేకమైన ఆవులు, మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కూడా చేసుకోవచ్చు. మనం ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, ఎలాంటి టికెట్స్ కూడా మనకు లేవు. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారు. మీరు కూడా తప్పకుండా రాగలరు. ఇక్కడ గోశాలకు మీరు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసి మనం వీటికి కూడా ఒక సహాయం చేసి మనం నెరవేర్చుకుందామని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూశారు కదా, మన కపిలావుల నుంచి వచ్చే పాలతో మనకైతే ఇక్కడ నెయ్యి తయారు చేస్తున్నారు, అలాగే సోప్స్ కూడా తయారు చేస్తున్నారు. దాని గురించి కూడా మనం సార్ను కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నెయ్యి క్వాలిటీదేనా? మంచి క్వాలిటీ అండి. ఇది 3 శ్వేత కపిల అంటే కామధేనువు, స్వర్ణ కపిల, శ్యామ కపిల ఆవులతో వచ్చే పాలతో నెయ్యి తయారు చేస్తామన్నాండి. ఇది బిలోన పద్ధతి అంటారు. అంటే ఈ పాలను పెరుగు తోడు పెడతాం, పెరుగును చిలికితే వెన్న నుంచి నెయ్యి ఇలా తయారు చేస్తున్నాము. ప్యూర్ ఉంటుందండి. ఇది ఆయుర్వేదిక్ మందులు వాళ్ళు కూడా వాడుతున్నారు. కాబట్టి ఇది కెమికల్స్ ఏవి ఉండయండి. దేశవారీ ఆవు పాలతోనే చేస్తుంది. ఇది లీటర్ మన దగ్గర ఎంత లభిస్తుంది? ఇది 3000కి ఇస్తున్నామండి. 3 ప్యూర్ ఉంటుంది. ఆయుర్వేదిక్ మందులు వాళ్ళు కూడా వాడతారు. సోప్స్ అండి ఇవి. ఈ 3 ఆవులు ప్రత్యేకమైన ఆవులు కామధేనువు, తర్వాత వచ్చి స్వర్ణ కపిల, శ్యామ కపిల, ఇటువంటి అరుదుగా ఉండే ఆవు పాలతోని. ఈ కెమికల్ ఫ్రీ అండి. ఇవి ఆరెంజ్, స్ట్రాబెర్రీ, మిల్కీ వైట్, కుకుంబర్ అనే 4 రకాలు డిఫరెంట్ కెమికల్ ఫ్రీ అండి. ఈ సబ్బులు వాష్ కోసం వాడుకోవచ్చు మనుషులందరూ. ఇది మన సోప్స్ ఎంత ఒకటి రీజనబుల్గా ఇస్తున్నామండి. ఈ 50 రూపీస్ కోటి ఇస్తున్నాం సబ్బులు ఒకటి. ఇది జీరో కెమికల్? జీరో కెమికల్ అండి. బాగుంటుంది. ఇవి సేల్ అవుతున్నాయా మన దగ్గర? బాగా అవుతున్నాయి. నెయ్యి కూడా 3000కి ఇస్తున్నామండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. చూసారు కదా, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇట్లా కపిలావులను దర్శించుకొని వాళ్ళకు తోచినంత సహాయం చేస్తూ వెళ్తూ ఉంటారు. తప్పకుండా మీరు ఈ గోశాలకైతే రండి, గోమాతకు సహాయం చేసి పుణ్యబలంతో వెళ్ళండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అప్పటిదాకా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్ళు రహదారిలో అయితే మనకు కొండపాక విలేజ్లో అయితే మనకు రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. వచ్చి దర్శించుకోగలరు. నేను మీ శ్వేతా క్రాంతి కుమార్. ధన్యవాదములు.